Welcome to the official channel of Get Checkers Telugu. Akramama, we are into finals. Get ready for the battle. We are waiting. ఆస్ట్రేలియన్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ చేశాం, ఇంగ్లాండ్ ఏడ్చేలా చేశాం. దీనికన్నా బెస్ట్ రివ్యూని చూపిస్తే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఏం బట్లర్ బాబాయ్, 2022 సెమీఫైనల్లో మీరు కొట్టారు, మేము తీసుకున్నాం. ఇప్పుడు అదే సెమీఫైనల్లో మా టైం వచ్చింది, మేము కొట్టాం. లెక్క సరిపోయిందా? ఇంకా నక్కి నక్కి కాదు, ఎదురొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ పోవాలి ఫైనల్లో. ఎవరేమనుకున్నా సరే, నా లైఫ్ లో ఇప్పటి వరకు నేను చూసిన కెప్టెన్స్ యు ఆర్ ద బెస్ట్ కెప్టెన్ రోహిత్ అన్న. వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఏ ఎగ్జిక్యూషన్. పిచ్చోలైపోయాం మేమంతా. ఏజెంట్ హిట్ మ్యాన్, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం నేను. అలాంటిది మ్యాచ్ ఈజీగా వదిలేస్తానా? బాబు అంటారా బాబు. అప్పుడేమో ఆ బాబు బ్రిటిష్ వాళ్ళ పతనానికి నాంది పలికాడు, ఇప్పుడేమో ఈ బాబు ఇంగ్లాండ్ పతనానికి స్వస్తి పలికాడు. ఎవ్రీ సెట్ బ్యాక్ దెర్ ఈస్ రిటర్న్ పే బ్యాక్. ఏంటో రోహిత్ అన్న, నిన్ను ఇలా చూస్తుంటే నాకు కూడా కళ్ళలో నీరు తిరుగుతున్నాయన్నా. బట్లర్ బాబాయ్, పిచ్చి స్పిన్ కి అనుకూలంగా ఇస్తుంటే నాకెందుకు బౌలింగ్ ఇవ్వలేదు? దానివల్ల మ్యాచ్ ఓడిపోయాం. అదే నా గినక బౌలింగ్ ఇచ్చుంటే రోహిత్ సూర్య మధ్య అంత పెద్ద పార్ట్నర్షిప్ వచ్చేది కాదుగా. వాళ్ళు 130, 140 లోపు అవుట్ చేసే వాళ్ళని, మనం గెలిచేవాళ్ళం ఈజీగా. అరే అలీబాబా, నేనంటే బౌలింగ్ ఇవ్వలేదు, కనీసం నువ్వే నా దగ్గరకు వచ్చి అన్న పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తూ నాకు బౌలింగ్ ఇవ్వన్నా అని అడగాలి కదా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? వావ్, వాట్ ఏ బ్రిలియంట్ స్టంపింగ్ పందు తమ్ముడు. నా శిష్యుడు అని నిరూపించావు మళ్ళీ. నీ బ్రిలియంట్ పీస్ ఆఫ్ వర్క్ కి అలీబాబాకి చిప్పు దుబ్బింది దెబ్బకి. విరాట్ మామా, యువర్ బెస్ట్ ఈస్ ఎట్ టు కమ్. అట్లీస్ట్ ప్లీజ్ డెలివర్ ఏ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఇన్ ఫైనల్. We all are waiting for that one. Yes Rohit, 100%. I will do it for my team. ఈయమ్మ ఐపీఎల్ అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎలా పెర్ఫార్మ్ చేశాను ఏంటి? ఏమైంది అసలు నాకు? కుల్దీప్ తమ్ముడు, చైనా మన్ బౌలర్ అని పేరెట్టుకున్న చైనా ప్రొడక్ట్స్ లాగా పెర్ఫార్మ్ చేస్తావేమో అని అనుకున్నా, బట్ యు ప్రూవ్డ్ మీ రాంగ్ తమ్ముడు. వాట్ ఆర్ యూ టాకింగ్ రోహిత్ బాయ్? ఐఎమ్ మేడ్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ చైనా. ఓకే బాయ్స్, ఇప్పటి వరకు అందరూ తొక్కుకుంటా వచ్చాం, ఇంకా ఫైనల్ ఒక్కటే మిగిలింది. ఆ ఒక్క అడుగు వేసావంటే గ్లోరియస్ ట్రోఫీని లిఫ్ట్ చేయొచ్చు. అది అవ్వదు రోహిత్ అన్న. అది ఫస్ట్ టైం ఫైనల్స్ కి వచ్చాం మేము, సెమీఫైనల్ దాటి. అలాంటిది మీకు అంత ఈజీగా ఎలా ఇస్తామనుకుంటున్నావు? కాంపిటీషన్ మామూలుగా ఉండదు రోహిత్ అన్న. సౌత్ ఆఫ్రికా కూడా మనలాగా అన్బీటెన్ టీమ్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ఫైనల్ మరి మనతో ఆడబోతుంది. వీళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి? ఏం లేదు తమ్ముడు, ఓపెనర్ లో డికాక్ను ముందు మింగాలి. వాడి వీక్నెస్ మనకి తెలుసు ఎలాగా, నాకు తెలుసు ఎలాగా. ఇంకా నెక్స్ట్ మిల్లర్ గార్డ్ గురించి నీకు తెలుసు. ఇక స్టప్స్ గురించి అంటావా, పంత్కి అక్సర్కి తెలుసు. ఇంక నెట్టి తిరిగి ఉందల్లా మకరం గాడు, ఆ క్లసన్ గాడు. వాళ్ళిద్దరు వీక్నెస్ మనకి తెలిస్తే చాలు. ఎలాగా మన వాళ్ళ దాంట్లో భూమి బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన ఫోన్ కూడా సాయంత్రం వీక్నెస్ చెప్తాడు. మాతో అంత ఈజీ కాదు రోహిత్ అన్న. వాళ్ళ వీక్నెస్ చెప్పినంత మాత్రం మనం మిగ్గేద్దాం అనుకుంటున్నావా? మీ వీక్నెస్ మాకు తెలియదా? నీ అబ్బా, మొన్న ఆస్ట్రేలియా మీద ఒక ఇన్నింగ్స్ చూసావా? అలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడతానంటే చాలు, కథం నీ వ్యవహారం. ఇక్కడ రబాడా ఉన్నాడన్నా, రబ్ చేసి పడేస్తాను. సరే తమ్ముడు, చూసుకుందాం. ఇంతవరకు మీకు ఫైనల్స్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఇంకా అలాంటి మీరు మమ్మల్ని ఎలా గెలుస్తారా? ఓకే బాయ్స్, ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తెలుగు ఫన్నీ హైలైట్స్. ఇండియా టేకెన్ రివెంజ్ వెరీ సీరియస్లీ. ఇంకా రేపు ఫైనల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మరి సౌత్ ఆఫ్రికా మీద మన ఇండియా వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారో చూడాలి. అసలు సౌత్ ఆఫ్రికాలో మంచి బౌలింగ్ అందరు ఫామ్ లో ఉన్నారు, బ్యాటింగ్ లో కూడా మాక్సిమం అందరు ఫామ్ లో ఉన్నారు. మన వాళ్ళు మరి వాళ్ళని ఎలా టైకిల్ చేయాలో చూద్దాం. మరి ఫైనల్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మన సపోర్ట్ అయితే ఇప్పుడు ఇండియాకే. జై ఇండియా, జై రోహిత్. Like, comment and subscribe.